హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! సో, జూలై అప్డేట్స్ అని చెప్పేసి పెట్టాను. సో, ఇది యూట్యూబ్ వాడికి జూలైలోనే పేర్లు మార్చాలనిపిస్తదో ఏంటో అర్థం కాదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా జూలైలో రిపిటేటివ్ కంటెంట్‌ని ఇనాథెంటిక్‌గా మార్చారనమాట పేరు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇనాథెంటిక్‌ని 3 రకాలుగా అయితే డివైడ్ చేశారు. అంటే యాక్చువల్‌గా మనకి ఇనాథెంటిక్ కంటెంట్ అనేది ఒక ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో స్టార్ట్ అయ్యి ఒక 3 నెలల పాటు వరదలాగా వచ్చిందనమాట. అన్ని టైప్ ఆఫ్ ఛానల్స్‌కి అన్నీ అంటే ఏవైతే ఇనాథెంటిక్ కంటెంట్ కిందకి వస్తాయో అందులోకి వచ్చే వీడియోస్ అందులోకి వచ్చే ఛానల్స్ అన్నిటికి కూడా ఇనాథెంటిక్ అని పెట్టేసింది. అది ఏ టైప్ ఆఫ్ అన్నా అవనివ్వండి, లైక్ ఏఐ వీడియోస్ అవనివ్వండి, ఏఐ వీడియోసే కాకుండా మన ఓన్ వీడియోస్లో కూడా ఇనాథెంటిక్ ఉంటుంది. అంటే అర్థం లేకుండా వీడియో తీసి మ్యూజిక్ పెడుతూ ఉంటారు. అలాంటి వీడియోస్కి కానివ్వండి, లేదంటే స్క్రోలింగ్ టెక్స్ట్ వీడియోస్కి కానివ్వండి, ఇమేజెస్తో వాయిస్ ఓవర్ కానివ్వండి, ఇట్లా రకరకాల వీడియోస్కి మనకి ఇనాథెంటిక్ అని అయితే వేసిందనమాట యూట్యూబ్ అప్పుడు. అయితే ఇప్పుడు ఏంటంటే వాటికి పేర్లు మార్చి మొత్తం 3 రకాలుగా అయితే తీసుకొచ్చింది. నేను మీకు స్క్రీన్ షాట్స్ కూడా యాడ్ చేస్తాను. ఏమేమి వస్తాయి, అట్లా వచ్చినప్పుడు ఇష్యూస్ ఏమేమి వచ్చినాయి అనేది కూడా చెప్తాను. వాటిల్లో ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ జనరిక్ ఆర్ రిపిటేటివ్ కంటెంట్. అంటే ఇది స్క్రోలింగ్ టెక్స్ట్ ఛానల్స్కి ఇట్లా వచ్చిందనమాట. స్క్రోలింగ్ టెక్స్ట్ వీడియోస్ ఎట్లా ఉంటాయంటే అన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా. సో వాళ్ళు చెప్పేది కూడా అదే ఆ పాలసీలో. అవన్నీ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి వీడియోస్ అంటే వాల్యూ యాడ్ చేసేది ఏం లేదు. వాటిల్లో ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ పెట్టి ఎంత ఎడిటింగ్ చేసి ఎంత చేసినా సరే అది వాల్యూ ఎడిటింగ్ కింద తీసుకోవట్లా. సో ఓన్లీ స్క్రోలింగ్ టెక్స్ట్ విత్ వాయిస్ ఓవర్ అనే ఛానల్స్కి ఇట్లా వచ్చిందనమాట. అంటే మొత్తం ఫార్మాట్ అంతా ఒకే రకంగా ఉంటుంది. ఒకవేళ ఇమేజెస్ ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ మొత్తం ఫార్మాట్ అంతా ఒకే రకంగా ఉండడం వల్ల ఇట్లా వచ్చిందనమాట. నాట్ ఓన్లీ స్క్రోలింగ్ టెక్స్టే కాదు, ఓన్లీ ఏఐ ఇమేజెస్ పెడతారు కదా, అంటే ఓన్లీ ఏఐ ఇమేజెస్ మాత్రమే పెట్టి ఇమేజ్ పక్కన ఇమేజ్ యాడ్ చేసి అట్లా ఇమేజ్ పక్కన ఇమేజెస్ యాడ్ చేసే వాళ్ళకి కూడా ఇష్యూ వచ్చింది యాక్చువల్గా. అంటే అవి కూడా ఎట్లా అంటే చూడడానికి అన్నీ ఒకే రకంగా ఉంటున్నాయి అనమాట ఇమేజెస్ అన్నీ కూడా. సో అలాంటి వాళ్ళకి కూడా రిపిటేటివ్ అని వచ్చింది. ఇప్పుడు అట్లా పెట్టే ఛానల్స్ అన్నిటికి వేరేగా అయితే వచ్చిందనమాట. ఇట్లా నేను చెప్పినట్లు ఫస్ట్ అయితే ఇది జనరిక్ ఆర్ రిపిటేటివ్ కంటెంట్ వచ్చింది ఈ టైప్ ఆఫ్ ఛానల్స్కి. ఇంకోటి ఏంటి అంటే అన్సాటిస్ఫైయింగ్ ఆర్ ఆఫ్ పుట్టింగ్ కంటెంట్ అని వచ్చింది. అంటే ఇదేంటంటే ఈ టైప్ ఆఫ్ ఇది ఎవరికి వచ్చింది అంటే ఫ్యాక్ట్స్ ఛానల్స్ ఉంటాయి కదా. సో ఫ్యాక్ట్స్ ఛానల్స్ వాళ్ళకి ఎక్కువగా వచ్చిందనమాట. డిమానిటైజ్ అయిన ఛానల్స్లో ఏవైతే ఫ్యాక్ట్స్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువగా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇది వాటిల్లో ఎక్కువగా ఎలా ఉంటాయంటే వీడియోస్ కేవలం వ్యూస్ పర్పస్ కోసమే పెట్టే వీడియోస్ లాగా ఉంటాయి అవి చూడడానికి. ఎవరైనా పెట్టేది వ్యూస్ కోసమే, వీడియోస్ పెట్టేది వ్యూస్ కోసమే, కానీ అది మీనింగ్ఫుల్గా ఉండాలి మనం పెట్టే వీడియో. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏఐతోనే కాదు, మామూలుగా కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి. ఫ్యాక్ట్స్ రిలేటెడ్ వాళ్ళు ఎక్కువగా చేసేది ఏంటి, డౌన్లోడ్ చేసేదే. వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేసి వాళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తారు ఏదైనా సరే. అవి ఎందుకు మిలియన్లు వ్యూస్ ఉంటాయి చూడండి మీరు ఈ వీటికి. అందుకే ఎక్కువ మంది అవి క్రియేట్ చేయడానికి కూడా ఇష్టపడతారు ఆ వీడియోస్, ఫ్యాక్ట్స్ వీడియోస్. ఎందుకంటే డౌన్లోడ్ ప్లస్ ఫేస్లెస్ ఛానల్ అన్నట్లుగా ఎక్కువగా అది పెడుతూ ఉంటారు. కానీ ఆ ఛానల్కే రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇది నేను ఇప్పుడు కాదు 2024 నుంచి చెప్తూనే ఉంటాను. కానీ ఫ్యాక్ట్స్ అందరూ పెడుతున్నారు కదా అనే ఇదిలోనే ఉంటారు. మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా యాడ్ చేస్తాను. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, సో ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇట్లాంటి ఇష్యూస్ వస్తే ఎలా ఉంటుంది అనేది. సో ఇదొకటి. ఎక్కువ ఫ్యాక్ట్స్ పెట్టే వాళ్ళకిను ఊరికే జస్ట్ వ్యూస్ పర్పస్ కోసమే పెడతారు, ఏం అర్థం లేకుండా ఉంటాయి వీడియోస్. సో అలాంటి ఛానల్స్కి ఇట్లా అయితే వచ్చిందనమాట. ఇది అన్సాటిస్ఫైయింగ్ ఆర్ ఆఫ్ పుట్టింగ్ కంటెంట్ అనేసి అయితే వచ్చింది. అలాగే ఇంకోటి ఏంటంటే ఏఐ పర్సనస్ రిలేటెడ్ టు సెన్సిటివ్ టాపిక్స్. ఇది తక్కువ మందికి వచ్చింది. ఫస్ట్ రెండు ఎక్కువ మందికి వచ్చింది అనమాట. ఇది ఎవరికి వచ్చింది అంటే ఏఐ రిలేటెడ్ వీడియోస్, హెల్త్, ఇప్పుడు మనకి హెల్త్ టిప్స్ అని చెప్పి కొన్ని చెప్తున్నారు కదా, అలాంటి ఛానల్స్కి కూడా వచ్చింది. ఇలాగా మానిటైజేషన్ ఎవరికైతే డిమానిటైజ్ అయిందో అదేంటంటే జస్ట్ ఇదివరకు ఈ ఛానల్స్ అన్నిటికీ కూడా ఇనాథెంటిక్ అని ఉండేదన్నమాట. ఆ ఇనాథెంటిక్ అని పోయి సడన్గా ఇట్లా అయితే చేంజ్ అయింది. యాక్చువల్గా నేను ఇందులో ఇనాథెంటిక్ కంటెంట్ వచ్చిన వాళ్ళకి చాలా మందికి గైడ్ చేస్తున్నాను, ఇలా పెట్టండి వీడియోస్ అంటే వాళ్ళ కంటెంట్లోనే ఇలా పెట్టండి, ఇలా చేయండి వీడియోస్ అని చెప్పి చెప్తూ వచ్చానమాట. ఎప్పుడు 3 months బ్యాక్ పోయిన ఛానల్స్ వాళ్ళకి కూడా. సో ఇప్పుడు వాళ్ళు వాచ్ అవర్స్ తెచ్చుకునే పనిలో ఉన్నారు. సో వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత రీఅప్లై చేయాలి కదా. ఈలోపు ఇది చేంజ్ అయిపోయేసరికి కంగారు పడిపోతూ ఉన్నారనమాట. ఇలా చేంజ్ అయిపోయింది, నేను వీడియోస్ కరెక్ట్గానే పెడుతున్నాను, ఇప్పుడు ఎందుకు చేంజ్ అయింది అని చెప్పి. సో ఏం ప్రాబ్లం లేదు, ఏం భయపడాల్సిన పని లేదు. అది జస్ట్ అప్డేట్, ఆ పేరు మార్చారు అంతే. ఇనాథెంటిక్ని ఇలా అయితే మార్చారనమాట, అంతకంటే వేరే ఏం లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు అసలు ఫస్ట్ థింగ్. అండ్ ఇది ఏంటంటే మెయిన్గా వీటిల్లో ఏఐ సంబంధించి వచ్చింది కదా,
దీంట్లో ఏంటి అంటే ఊరికే లైక్ ఒక డాక్టర్ కాని వాళ్ళు కూడా డాక్టర్ గెటప్ వేసుకుని మాట్లాడి టిప్స్ చెప్తున్నట్లుగా, లేదా ఏంటంటే సెన్సిటివ్ టాపిక్స్ ఏవి చెప్పకూడదు. డాక్టర్స్, లాయర్స్, లేదంటే మామూలుగా రిజిస్ట్రేషన్ల గురించి అండ్ మనీ రిలేటెడ్వి ఇవన్నీ ఏంటంటే చూసే ఆడియన్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అట్లాంటి వీడియోస్ వల్ల ఏంటంటే ఇది నిజమేమో. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ ఉందనుకోండి, ట్రేడింగో లేదా మ్యూచువల్ ఏదైనా కానివ్వండి, అది తెలియకుండా మనం అసలు అందులోకి ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే వాటిల్లో చాలా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నీ మనం తెలియకుండా చేయకూడదు. ఇప్పుడు ఊరికే ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ ద్వారా వీళ్ళంతా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారనుకోండి, అది కూడా రాంగే ఒక రకంగా. అట్లాంటి ఛానల్స్కేమో ఇట్లా అయితే వచ్చింది. అండ్ కొంతమంది ఏమడుగుతారు నన్ను, నేను నా ఓన్ అవతార్ నేను క్రియేట్ చేసుకుంటాను, అంటే నా ఓన్ వీడియోని నేను క్రియేట్ చేసుకుంటాను, ఆ ఇమేజ్తోనే నేను మాట్లాడిస్తానని చెప్తా ఉంటారు. అది కూడా రాంగే. ఇప్పుడు ఈ అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే అది కూడా రాంగే. అట్లా కూడా పెట్టకూడదు యాక్చువల్గా. ఎందుకంటే మీరేమనుకుంటారు, నా ఓన్ ఫోటోనే కదా అని అనుకుంటారు మీరు. కానీ అది మన ఫోటోనా అనేది కాదు ఇక్కడ మ్యాటర్. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏది ఉంది అనేది మ్యాటర్ అవుతుంది అనమాట. అండ్ ఈ రిలేటెడ్గా ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే లైక్ ఇన్ఆథెంటిక్ కిందకు వచ్చేవి, లేదంటే రీయూజ్డ్ కిందకు వచ్చేవి వీడియోస్ ఉన్నాయో, అలాంటివి ఉన్న ఛానల్స్ మామూలుగా అయితే ఎట్లాగా మీకు ఇష్యూ వస్తుంది, ఇది రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది, ఓకేనా. బట్ అట్లా కాకుండా ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అని చెప్పి యాడ్సెన్స్ డిజేబుల్ అయిపోతుంది. అంటే గూగుల్లే మీకు యాడ్సెన్స్ అనేది క్లోజ్ చేసేస్తుంది. ఆ గూగుల్లే మీ యాడ్సెన్స్ని క్లోజ్ చేసేస్తుంది కంప్లీట్గా. నేను మీకు స్క్రీన్ షాట్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను యాక్చువల్గా వాళ్ళని అడిగాను, ఇన్ రిలేటెడ్గా వస్తేనే వాళ్ళ ఛానల్ అది చూసి నేను అడిగాను అనమాట. వాళ్ళు పంపించిన స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, ఇక్కడ పక్కన చూడండి ఒకసారి. వాళ్ళు పెట్టిన స్క్రీన్ షాట్ ఏంటంటే, మనం ఇక్కడ ఏది కూడా అదే పనిగా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఒక వీడియోలో, 6 సెకండ్ షార్ట్స్ అనే వీడియోలో, మనం అదే పనిగా జస్ట్ వ్యూస్ కోసమే పెట్టకూడదు వీడియోస్ని. అవి వ్యూస్ కోసం పెట్టే వీడియోసే, అందులో కంటెంట్ ఏమి ఉండదు. అది ఏంటంటే ఊరికి మేము ChatGPT నుంచి తీసుకోండి, ఎక్కడి నుంచైనా తీసుకోండి, న్యూస్ రిలేటెడ్ ఏదైనా సరే, అవి కేవలం వ్యూస్ కోసం పెట్టే వీడియోస్. మీకు ఇప్పటికిప్పుడు రెవెన్యూ రావచ్చు, అంతా బాగుంటుంది, కానీ ఇట్లా అవుతుంది. ఇప్పుడు ఒకళ్ళు పెట్టిన మెసేజ్ అనమాట ఇది. నిజమే, మా వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఇలానే వ్యూస్ గురించి డేకి 10 షార్ట్స్ అలా అప్లోడ్ చేశాడు, వైటీ డైరెక్ట్ యాడ్సెన్స్ని బ్లాక్ చేసేసింది అని పెట్టారు. అంటే ఈ మెసేజ్ ఆ 6 సెకండ్ షార్ట్స్ గురించి అని కాదు ఇక్కడ, అసలు చెప్తున్నాను మీకు. ఏదైనా సరే అదే పనిగా మీరు షార్ట్స్ అప్లోడ్ చేయడం కూడా తప్పు కాదు ఇక్కడ. ఆ షార్ట్స్ ఎట్లా ఉన్నాయి అనేది మ్యాటర్. అండ్ వ్యూస్, ఇప్పుడు వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అన్ని షార్ట్స్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళారు. బట్ కొంతమందికి అన్ని వ్యూస్ కూడా రావు ఒక్కొక్కసారి. సో అన్ని వ్యూస్ కూడా రానప్పుడు ఎన్ని షార్ట్స్ పెట్టుకున్నా వ్యూస్ రావే. అట్లాంటి ఛానల్స్కి ఇబ్బంది ఉండదు. కానీ మనకి ఫైనల్గా వ్యూస్ అనేది కావాలి కదా, ఫైనల్గా మనకి వ్యూస్ వస్తేనే కదా రెవెన్యూ వచ్చేది. కానీ ఇక్కడ ఏంటి అంటే, మీరు ఓన్లీ వ్యూస్ పర్పస్ కోసమే చూసుకొని వీడియోస్ అనేది పెట్టకూడదు. ఎక్కువ మంది ఇట్లాగే పెడతారు, అది అంటే ఏదో ట్రెండ్ అయిపోవాలి అన్నట్లుగా అట్లా అనమాట. అది మీ ఒరిజినల్ కంటెంట్తో మీరు ట్రెండింగ్లోకి వెళ్ళారనుకోండి, ఆ సాటిస్ఫాక్షనే వేరేగా ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇది చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఒక మెసేజ్ పెట్టాను అనమాట. ఇప్పుడు నేను ఇట్లాంటివి ఏమైనా చెప్పాను అనుకోండి, నేను భయపడుతున్నానని చెప్తారు అని అంటే, వాళ్ళు పెట్టిన మెసేజ్ చూడండి, నిజమే మ్యామ్, యాడ్సెన్స్ కూడా బ్యాన్ అవ్వే రిస్క్ ఉందని చెప్తే పక్కా మీరు భయపెడుతున్నారు అంటారు అంతే అని చెప్పి. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, నేను ఈరోజు మాట్లాడాను వీళ్ళతో ఇది, కానీ ఇది ఇప్పుడు వచ్చింది కాదు. నేను ఇంతకుముందు ఎప్పుడో ఒక 3 to 4 months బ్యాక్ ఒక వీడియో చేశాను, మీకు గుర్తుందో లేదు. 3 to 4 months కూడా కాదు, ఇంకెక్కువ అయినట్లుంది. యూట్యూబ్ వాడికి ఏదో మెంటల్ ఎక్కినట్లుంది నిజంగా. అసలు అంటే ఎన్ని ఇష్యూస్ తీసుకొచ్చిన, ఏది రీయూజ్డ్ అని, రిపిటేటివ్ అని, వైలేషన్ అని, ఇన్ఆథెంటిక్ అని, స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని ఛానల్ తీసేయడము, సర్కమ్వెన్షన్ పాలసీ కింద ఛానల్ తీసేయడము, కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల ఛానల్ టర్మినేట్ అయిపోవటము, కాపీరైట్ స్ట్రైక్స్ వల్ల, ఎన్ని చేసినా సరే చేసేవాళ్ళు చేస్తూనే ఉంటున్నారు మిస్టేక్స్ అన్నీ కూడా. అలా అని చెప్పి ఒకవేళ అట్లా ఏమన్నా తీసేసాడేమో అనిపించింది నాకైతే. ఏది ఆ యాడ్సెన్స్ అనేది యాడ్సెన్స్ అనేది అసలు క్లోజ్ చేయడం, గూగులే క్లోజ్ చేస్తుంది. అంటే ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అని వస్తుంది. అసలు ఆ ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అని వస్తే, నేను దీని గురించి 2 సార్లు వీడియో కూడా చేశాను అని కనుక అసలు వచ్చిందనుకోండి, ఆ ఛానల్ని ఏమి చేయలేం. కనీసం రీయూజ్డ్ అన్న వస్తే కంటెంట్ చేంజెస్ అన్న మనం ఏమన్నా సెట్ చేసుకోవడానికి కుదురుతుంది. ఇక్కడ మీకు గూగులే క్లోజ్ చేసింది అంటే ఎక్కడికి పోరా అని చెప్పి తోసేసినట్లు అనమాట. అసలు ఒక రకంగా అసలు ఆ ఛానల్ ఎందుకు పనికిరాదు, మీరు ఎన్ని వీడియోస్ పెట్టుకున్నా వేస్ట్ అనమాట. ఇంకా అది మీకు ఏమైనా ప్రమోషన్స్ వస్తే అది యూస్ఫుల్ ఏమో కానీ, బట్ ఎన్ని వచ్చినా కూడా మనకు రెవెన్యూ అయితే రాదనమాట యూట్యూబ్ నుంచి. అంత స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నమాట రూల్స్. ఎవరికి వాళ్ళు ఏంటంటే అంటే కేవలం వ్యూస్ పర్పస్సే అన్నట్లుగా పెడుతున్నారు. మీకు చెప్తాను ఒకటి, అంటే
ఎలా ఉన్నారు జనాలు అనేది మీకు అర్థం కావడానికి టెక్ ఛానల్ పేరుకి టెక్ ఛానల్ వాళ్ళది ఉన్న నిజాన్ని మీరు తెలుసుకోవాలి పలానా. ఎందుకంటే టెక్ ఛానల్స్ ఎక్కువ శాతం ఏమి తెలియని వాళ్ళే పెడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఈ మధ్యకాలంలో వచ్చే టెక్ ఛానల్స్ వాళ్ళల్లో ఒకళ్ళు 2-3 ఛానల్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఒకటి టెక్ ఛానల్ అనమాట. ఏమి కొంచెం కూడా నాలెడ్జ్ ఉండదు, కొంచెం కూడా నాలెడ్జ్ లేకుండా వీళ్ళు వేరే వాళ్ళని గైడ్ చేయడం. అంటే ఇట్లా పెట్టండి వ్యూస్ వస్తాయి, మీరు అన్ని వీడియోస్ అట్లానే ఉంటాయి, ఇలా పెడితే వ్యూస్ వస్తాయి. లేదంటే కొన్ని అయితే భయపెట్టే విధంగా కూడా ఉంటాయి. ఏ మ్యాటర్ ఏమి ఉండదు అసలు దాంట్లో. ఇంతకే విషయం ఏంటంటే వాళ్ళకి అసలు ఆ విషయమే తెలియదు. హిందీ ఛానల్స్లో చూసేసి వాళ్ళు ఏం చెప్తే అక్కడ ఉండేదే చెత్త. 90% చెత్తే అక్కడ ఉండేదైతే. ఒక 10% ఏమన్నా కరెక్ట్గా ఉండేవాళ్ళు ఉంటారేమో. ఏంటంటే కేవలం వ్యూస్ వస్తున్నాయని మాత్రమే టెక్ ఛానల్స్ పెడుతున్నారు. టెక్ ఛానల్స్కి ఎందుకంటే వీడియోస్ పెట్టే వాళ్ళకంటే చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. చూసేవాళ్ళకంటే ఛానల్స్ పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు కదా. సో టెక్ ఛానల్స్కి వ్యూస్ వస్తున్నాయి, అలా పెడుతున్నారు. అండ్ ఒక విషయం చెప్తాను ఇక్కడ, ఆ టెక్ రిలేటెడ్ వీడియోస్ పెట్టేవాళ్ళే నన్ను వచ్చి డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఏంటి ఇంత బేసిక్గా కూడా తెలియకుండా వీళ్ళు టెక్ ఛానల్ ఎలా రన్ చేస్తున్నారు అనేది నాకు అనిపిస్తుంది. సో అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. ఎవరికి ఇప్పుడు ఆడియన్స్కి కూడా, క్రియేటర్స్కి కూడా ఎక్కువ మంది అసలు బ్రెయిన్ యూజ్ చేయట్లే. చెప్తున్నానుగా, నేను ఓపెన్గా చెప్తా ఏదన్నా సరే, మీరు ఏమన్నా అనుకోండి. సో బ్రెయిన్ అనేది అసలు యూజ్ చేయట్లే. ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు కరెక్ట్ చెప్తున్నారు, ఎవరు రాంగ్ చెప్తున్నారు కూడా తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఎవరు ఏం చెప్తే అది, ఎవరు ఏ వీడియో అన్నా చేయనివ్వండి, టెక్ వాళ్ళే కాదు, నార్మల్ క్రియేటర్స్ వాళ్ళు జర్నీ వీడియో చేసినా కూడా అక్కడికి వెళ్ళి కూడా కింద కామెంట్స్ పెడతారు. అక్క ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, లేదా అన్న ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, అన్న నాకు వ్యూస్ రావట్లేదు ఏం చేయాలి, లేదా అక్క నాకు వ్యూస్ రావట్లేదు ఏం చేయాలి. ఇట్లా వాళ్ళు ఏం చేస్తారు, మీకు వ్యూస్ రాకపోతే ఎవరు ఏం చేయలేరని మొత్తుకుంటూనే ఉంటాం కదా వీడియోస్లో. ఇప్పుడు అలా వ్యూస్ తెచ్చుకోవచ్చు అనుకుంటే టెక్ ఛానల్స్ వాళ్ళకి ఏవో తెలుసు అనుకుంటారు మీరు, మరి వాళ్ళకే మిలియన్స్లో తెచ్చుకోవచ్చు కదా. అలాంటివి ఏమీ ఉండవు అసలు. వ్యూస్ అనేది అది జనాలకి నచ్చి మీ వీడియో చూసి రావాలి అంతే. ఏ సింపుల్ ట్రిక్స్ టెక్నిక్స్ ఏమీ ఉండవు, మన వీడియోలో మ్యాటర్ ఉండాలి అంతే. సో అట్లా ఉన్న నిజాలనేమో తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆ యాడ్సెన్స్ క్లిక్ యాక్టివిటీ వచ్చిన ఛానల్స్లో అసలు ఏమీ ప్రాబ్లం లేకుండా వచ్చిన ఛానల్స్ కూడా ఉన్నాయి. నిజం చెప్పాలంటే వాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేయలేదు. అందులో 2 ఛానల్స్ వాళ్ళు, ఒక ఛానల్లో నిజంగా ఇష్యూ ఉంది, ఇష్యూ రావాల్సిన ఛానల్ రీయూజ్డ్ రావాల్సిందే, కానీ ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అని పెట్టారనమాట. సో అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఎక్కువ కాలం నిలబడాలి అంటే మన ఒరిజినల్ కంటెంట్ మాత్రమే ఉండాలి. అప్పుడే మీరు ఎంతకాలం అయితే యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేస్తారో అప్పటి వరకు కూడా మీకు ఎలాంటి ఇష్యూ అయితే రాదు. మీరు చిన్న లూప్ హోల్స్ కోసమోను, ఇంకోటి జస్ట్ ఊరికే వ్యూస్ కోసమో మీరు పెట్టేసి వాచ్ అవర్స్ తెచ్చేసుకుని ఎట్లాగొట్లా నేను మానిటైజేషన్ అయిపోతే చాలు అనే మైండ్ సెట్ ఉంటే మాత్రం ఎక్కువ రోజులు ఉండదు మీ ఛానల్. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒరిజినల్ కంటెంట్ పెట్టే ఛానల్సే ఫైనల్గా మిగులుతాయి.